ప్రతి ఒక్క భారతీయుడు తన జీవిత కాలంలో ఏదో ఒక్కరోజైనా ఒక్కసారైనా ఈ ఆలయాన్ని సందర్శించాల్సిందే. తన యొక్క బాధలు, కష్టాలు, సమస్యలు అన్నీ కూడా ఆ భగవంతుని ముందు నిలబడి తన యొక్క సమస్యలు చెప్పుకుంటే ఖచ్చితంగా తీరుతాయి అనేది భక్తుల యొక్క ప్రగాఢ నమ్మకం. అందుకే వేలాది కోట్ల మంది ఆ ఆలయానికి సందర్శిస్తూ ఉంటారు. ఇంతకీ ఆ ఆలయం ఎక్కడ ఉంది అంటారు? తిరుచెందూర్ అంటే తెలియని వారు ఉండరు. సుబ్రహ్మణ్య స్వామికి అత్యంత ప్రీతికరమైన ఆరు పడై వీడు ఉంది అంటారు. ఆరు పడై అంటే 6 ఇళ్ళు ఉందని అర్థం. ఈ భారతదేశంలో ఆయనకు 6 ఇళ్ళు ఉంది. మరి ఆ 6 ఇళ్లలో 2వ ఇల్లే తిరుచెందూర్. చిత్తూరు నుండి తిరుచెందూర్ 610 కిలోమీటర్లు ఉంది. ప్రతి వారంలో 4 రోజులు చిత్తూరు రైల్వే స్టేషన్ నుండి నాగకర్నూల్ ట్రైన్ తిరునెల్వేలికి వెళ్తుంది. సాయంత్రం 5:30 ఇక్కడ నుండి బయలుదేరి తిరునెల్వేలికి మరుసటి రోజు ఉదయం 7 గంటలకు చేరుకుంటుంది. 7:10 తిరునెల్వేలి రైల్వే స్టేషన్ ట్రైన్ సిద్ధంగా ఉంటుంది తిరుచెందూరుకు. అక్కడ నుండి తిరుచెందూరుకు వెళ్ళవచ్చును. తిరుచెందూరులోని సుబ్రహ్మణ్య స్వామి ఆలయం పైన స్పెషల్ ఫోకస్ ఫస్ట్ న్యూస్ ఫర్ యూ ఛానల్ మీకోసం అందిస్తోంది. ఇలాంటి మరిన్ని అప్డేట్స్ కోసం ఫస్ట్ న్యూస్ ఫర్ యూ ఛానల్ని ప్రతి ఒక్కరూ సబ్స్క్రైబ్ చేసుకోండి. సుబ్రహ్మణ్య స్వామి ఆలయం తిరుచెందూర్ మురుగన్కి అంకితం చేయబడిన పురాతన హిందూ దేవాలయం ఇది. తమిళనాడులో ఉన్న మురుగన్ 6 నివాసాలలో ఇది 2వది. మురుగన్కు హిందూ దేవాలయాలలో ముఖ్యంగా దక్షిణ భారతదేశంలో ప్రధాన దేవుడిగా మురుగన్ను పరిగణిస్తారు. దీనిని 6 పడై వీడు అని పిలుస్తారు. 6ంటిలో ఇది 2వ క్షేత్రం అని భక్తుల ప్రగాఢ నమ్మకం. ఈ ఆలయం బంగాళాఖాతం ఒడ్డున ఉంది. ఇది తమిళనాడులో అత్యంత ప్రసిద్ధిగాంచిన సందర్శించవలసిన మతపరమైన ప్రదేశాలలో ఒకటి. పురాతన తమిళ సాహిత్యంలో ప్రస్తావించబడిన ఆలయ చరిత్ర అనేక శతాబ్దాల నాటిది. ప్రస్తుతం ఈ ఆలయ నిర్మాణం దాదాపు 17వ శతాబ్దంలో నిర్మించబడిందని భావిస్తారు. ఇది తూత్తుక్కుడి జిల్లాలోని తిరుచెందూర్ పట్టణానికి తూర్పు చివరలో ఉంది. ఈ ఆలయ సముదాయం తూత్తుక్కుడి నుండి 40 కిలోమీటర్లు, తిరునెల్వేలికి ఆగ్నేయంగా 60 కిలోమీటర్లు, కన్యాకుమారికి ఈశాన్యంగా 70 కిలోమీటర్ల దూరంలో బంగాళాఖాతం ఒడ్డున వెలసి ఉంది. సూర పద్మం పైన విజయం సాధించిన సూర సంహారం మురుగన్ను స్తుతిస్తూ కందషష్ఠి అనే భక్తి గీతాన్ని ఆలయంలో ప్రదర్శిస్తారు. తిరుచెందూర్ మురుగన్ టెంపుల్ వాస్తు శిల్పం క్లిష్టమైన శిల్పాలను కలిగి ఉంటుంది. ఆలయ ప్రధాన దైవం ఇక్కడ మురుగుడు 12 చేతులతో నెమలి పైన స్వారీ చేస్తూ 6 ముఖాల దేవతలుగా ఆయన్ని చిత్రీకరించారు. ప్రధాన గర్భగుడి సముద్ర తీరంలో ఉంటుంది. ఉత్కంఠభరితమైన దృశ్యాన్ని ఇక్కడ చూడొచ్చు. ఈ ఆలయ సముదాయంలో శివుడు, విష్ణువు, సరస్వతి దేవితో సహా వివిధ దేవతలకు అంకితం చేయబడిన అనేక ఇతర దేవాలయాలు కూడా ఉన్నాయి. ఆలయ ప్రాంగణం పెద్ద విస్తీర్ణంలో విస్తరించి వివిధ ఆచారాలు, పండుగలకు అనేక మండపాలు కూడా ఇక్కడ నిర్మించారు. తిరుచెందూర్ మురుగన్ ఆలయంలో జరుపుకునే ముఖ్యమైన పండుగల్లో ఒకటి స్కంద షష్ఠి. ఇది మురుగన్ రాక్షసుడు సూర పద్మం పైన సాధించిన విజయాన్ని గుర్తు చేస్తుంది. ఈ పండుగ సందర్భంగా ఊరేగింపులు, మతపరమైన వేడుకలు, ప్రత్యేక ఆచారాలలో పాల్గొనడానికి అనేక ప్రాంతాల నుండి వేలాది మందిగా భక్తులు తరలివస్తూ ఉంటారు. ఆలయానికి వచ్చే సందర్శకులు తరచూ ప్రధాన మందిరంలోకి ప్రవేశించే ముందు సముద్రంలో పవిత్ర స్నానం చేస్తారు. ఇది ఆత్మశుద్ధిని చేస్తుంది, ఆధ్యాత్మిక అనుభవాన్ని మెరుగుపరుస్తుందని భక్తుల నమ్మకం. ఈ ఆలయం ఏడాది పొడుగునా ముఖ్యంగా ముఖ్యమైన పండుగలు, శుభ సందర్భాలలో పెద్ద సంఖ్యలో భక్తులను ఆకర్షిస్తుంది. అంతర్జాతీయ ప్రమాణీకరణ నిర్ణయ సంస్థ ధృవీకరణ పత్రాన్ని పొంది తమిళనాడులోని 4వ అతిపెద్ద హిందూ దేవాలయంగాను సముద్ర తీరానికి సమీపంలో నిర్మించబడిన ఈ ఆలయం ఉత్తరం నుండి దక్షిణం 91 మీటర్లు, తూర్పు నుండి పడమరకు 65 మీటర్లు, 48 మీటర్ల ఎత్తుతో 9 అంతస్తుల గోపురంతో గంభీరమైన టవర్ను కలిగి ఉంటుంది. ప్రధాన ప్రవేశ ద్వారం దక్షిణం వైపు ఉంటుంది. ఇది మొదటి 2 ప్రాకారాల్లోకి తెరుచుకొని ఉంటుంది. వీటిలో మొదటిది యాలీల వరుసలో కప్పబడి ఉంటుంది. ఆలయ లోపల గర్భగుడి ఒక గుహలో ఉంటుంది. ప్రధాన దేవత మౌల విరాట్ మురుగన్ ఒక సాధువు బిడ్డగా గ్రానైట్తో చిత్రీకరించబడి ఉంటారు. నలికోనేరు, మంచినీటి బుగ్గ ద్వారా
సేద తీరే పవిత్రమైన 100 మీటర్ల లోతు కలిగిన బావి ఇక్కడ విశేషం. భక్తులు సముద్ర స్నానం చేసిన తర్వాత ఆలయానికి దక్షిణంగా ఉండే బావి నీటిలో కర్మ శుద్ధీకరణ స్నానం చేస్తారు. ఇక చరిత్రకు తిరుచెందూరులోని మురుగన్ ఆలయాన్ని డచ్ ఈస్ట్ ఇండియా కంపెనీ 1646 నుండి 1648 వరకు పోర్చుగీస్ వారితో యుద్ధం చేస్తున్న సమయంలో ఆక్రమించింది. స్థానిక ప్రజలు వారి నుండి ఆలయాన్ని విడిపించుకునేందుకు ప్రయత్నించారు, కానీ విజయం సాధించలేకపోయారు. నాయక్ పాలకుని ఆదేశాల డచ్ వారు ఆలయాన్ని ఖాళీ చేశారు. అయితే వెళ్ళేటప్పుడు వారు షణ్ముఖర్ అనే మిశ్రమంతో చేసిన 2 ఉత్సవ మూర్తులను శిల్పాన్ని తీసివేసి తమతో తీసుకువెళ్లారు. అవి తీసుకువెళ్లే వారి సముద్రయానంలో బలమైన తుఫాను ఎదుర్కొన్నారు. ఉత్సవ మూర్తులను దొంగలించడంతో తమ తప్పును గ్రహించారు. వారి తప్పును తెలుసుకొని వాటిని సముద్ర మధ్యంలోనే పడేశారు. తర్వాత తుఫాను తగ్గుముఖం పట్టి వారి ప్రయాణం సాఫీగా జరిగినట్లు కథనం. పురాణాల ప్రకారం మురుగన్కు గొప్ప భక్తుడైన వడమలియప్ప పిళ్ళైకి మురుగన్ కలలో కనిపించి సముద్రంలో విగ్రహం పాడుబడిన ప్రదేశాన్ని వెల్లడించారు. తిరుచెందూరు దేవాలయంలోని వడమయ్యప్ప పిళ్ళై 1653 సంవత్సరంలో మత్స్యకార పడవలో అక్కడికి వెళ్ళి ఉత్సవ మూర్తులను వెలికితీశారు. ఆలయం లోపల చిత్రలేఖనాలతో ఈ కథను వివరించారు. ఈ సుబ్రహ్మణ్య స్వామి దేవాలయం 1653 సంవత్సరంలో ప్రతిష్టాపించబడినట్లుగా చరిత్ర చెబుతుంది. ఈ ఆలయానికి ఒక పవిత్ర విశేషం ఉంది. ప్రతిరోజు వేలాది మంది భక్తులు స్వామివారిని దర్శించుకుంటారు. ఇక్కడ తమ కష్టాలు, బాధలు, సమస్యలు చెప్పుకుంటే వెంటనే అవి తొలగిపోతాయి అన్నది భక్తుల ప్రగాఢ నమ్మకం. తిరుచెందూరు ఆలయానికి వెళ్తే అక్కడ స్వామివారి దర్శనానికి సుమారు 4 నుంచి 5 గంటల పాటు సమయం పడుతుంది.